కొన్ని కొన్ని సంఘటనల గురించి ఎలా మాట్లాడాలో తెలియట్లే. సరే, ఎలా మాట్లాడినా ఏం మాట్లాడినా రాష్ట్రంలో ఆ సీరియస్నెస్ కూడా ఏమీ కనిపించట్లేదు. ఏం 5 నెలల పసికందు మీద, ఊయలలో అంత దారుణం జరిగితే 5 నెలల పసికందు మీద ఎవరు స్పందించారు? ఎవరైనా మాట్లాడారు దాని గురించి? 5వ తరగతి చదివే పాపను మూకుమ్మడిగా దారుణం చేసి ఎక్కడో పడేస్తే నదిలో మృతదేహం బయటకు వచ్చిందా ఇప్పటికీ? ఇంకా అది మర్చిపోయారు. ఎవరైనా స్పందించారా? సీరియస్నెస్ ఎక్కడైనా కనిపించిందా? అట్లనే ఏం జరిగినా కూడా తాజాగా కూడా తిరుపతిలో చూడండి, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారమే 14 సంవత్సరాల ఓ బాలిక ప్రభుత్వ బాలికల వసతి గృహం, ప్రభుత్వ బాలికల హాస్టల్లో ఉంటూ నెహ్రూ మున్సిపల్ స్కూల్లో 9వ తరగతి చదువుతూ ఉందట. మరి పీఈటీ క్లాస్ ఉందని చెప్పి అందరూ గ్రౌండ్కి వెళ్ళారట. ఈ పాప స్కూల్లో కూర్చొని ఉందట. ఒక ప్రైవేట్ వెహికల్ డ్రైవర్ అట రిషి అని, వాడు స్కూల్కి వెళ్ళి ఏకంగా క్లాస్ రూమ్లోనే జరిగిపోయింది దారుణం, అఘాయిత్యం. దాడి ఏం పేరు పెట్టాలో నాకైతే తెలియట్లేదు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఆ బాబా స్కూల్లో చాలా విచిత్రంగా ఉందట, ప్రవర్తిస్తుందట. టీచర్కి అనుమానం వచ్చి ఏంటి ఏమైంది, హెల్త్ బాగాలేదని చెప్పి గట్టిగట్టి అడిగితే విపరీతంగా ఏడ్ చేసిందట ఆ బాలిక. అప్పుడు ఏమైందని చెప్పి అడిగితే ఇవన్నీ చెప్పారట. సో వెళ్ళి పోలీస్ కేసు పెడితే ఆ బాబాను ఆసుపత్రిలో చేర్పించారట. ఏం చెప్పాలి, క్లాస్ రూమ్లో ఇంకా ఏం మాట్లాడుకుంటాం మనం? అసలు ఏం జరిగిందో, మరి ఎందుకు అట్లనో ఏం జరిగిందో తెలియదు. క్లాస్ రూమ్లోనే అంతవరకు అంత పరిస్థితి వచ్చిందంటే ఉండని ఇంకా